వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దాల్ ఫ్రై విత్ జీరా రైస్. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తరిగి పెట్టుకున్నాను, అల్లం తరుగు, కారం, ఒక 3 టమాటాలు తరిగి పెట్టుకున్నాను, పసుపు, గీ, ఎవరెస్ట్ గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, జీరా వేసుకొని తాలింపు వేసుకున్నాను. దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బ్రౌన్గా వేపుకున్నాను. అది వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ట్రాన్స్పరెంట్గా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ది తీసుకున్నాను. ఇప్పుడు అది వేగాక దాంట్లోకి టొమాటోలు వేసాను. ఇవి టొమాటోలు ఒక 3 మీడియం సైజ్ టొమాటోలు అండి. ఇది కొంచెం మషీగా అయిన తర్వాత దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 3/4 స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి ఈ మసాలాలు వేపుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ పోసుకొని కుక్ అవ్వనిస్తాను ఒక 2 మినిట్స్. మీన్వైల్ పక్కన నేను పప్పు ఉడకబెట్టుకున్నాను. ఒక 3/4 కప్పు ఎర్ర కందిపప్పు, ఒక 2 కప్పుల కందిపప్పు కడిగి పెట్టుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకున్నాను పప్పుని. ఆ పప్పుని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇక్కడ మీకు టొమాటోల్లో పులుపు చాలకపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి, చాలా కొంచెం, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. కుక్ అయిపోయింది. దీంట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి నేను గార్నిష్ చేసుకున్నానండి. దాల్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, శనగపప్పు, పెసరపప్పు కూడా నా దగ్గర లేవు, నేను ఈ 2 వేసుకుని చేసుకున్నాను. ఇప్పుడు జీరా రైస్ కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అండి. దాంట్లో నెయ్యి వేసుకున్నాను. వేసుకొని పచ్చిమిర్చి చీలికలు ఒక 2, కరివేపాకు వేసుకొని వేపుకున్నాను. దాంట్లో ముందుగా ఒక 2 స్పూన్స్ జీరా నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకుంది ఇక్కడ వేసుకొని కాస్త వేపుకోవాలి. ఇది గీతోనే చేసుకోవాలండి. ముందుగా కుక్ చేసి ఆరబెట్టుకున్న రైస్ని కొంచెం సాల్ట్ వేసుకొని దీనిలోకి కలుపుకోవాలి. కలుపుకుంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది. పైనుంచి కాస్త నెయ్యి వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ జీరా రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. Like and share my video. Thanks for watching.